హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. మొత్తానికైతే ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు పాజిటివ్ వేలోకి అయితే వచ్చేసారు. ఈ పాజిటివ్ వేలోకి రావడం వల్ల సీరియల్ శుభం కాటపడుతుంది అనేసి కొంతమంది అయితే కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్లోనే నేను అందుకోసమనే థంబ్నెయిల్ అయితే పెట్టాను, సీరియల్ శుభం కాబోతుంది అనేసి. కానీ ఈ వీడియో పూర్తిగా చూస్తారంటే మీకే ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. అలాగే పారిజాతం గారు మాత్రం జోష్న పైన విశ్వరూపం చూపించారనుకుంటా. దండం పెడతాను తల్లో నన్ను వదిలేయి అనేసి మన జోష్న వచ్చి పారిజాతం గారు కాళ్ళు పట్టుకునే అంత రేంజ్కి దిగజారిందంటే అర్థం చేసుకోండి ఎలా పడింది అనేసి. అసలు దీపా షాట్ల కన్నా 100 రెట్లు ఎక్కువ షాట్లే పడినాయి అనేసి అయితే చెప్పచ్చు. అసలు ఫ్యాన్స్ ఉన్నారు. జోష్న దెబ్బలు తింటా ఉంటే ఎంజాయ్ చేసేదానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాంట్లో నేను ఒకరినైతే ఖచ్చితంగా ఉంటాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఖచ్చితంగా జోష్న దెబ్బలు మీకు ఎలా అనిపించాయి, మీ రియాక్షన్ ఏంది అనేది కామెంట్ చేయండి. ఈరోజు ఒక డిసప్పాయింట్ ఏంటంటే అక్కడ ప్రోమోలో జోష్నకు పడిండే షాట్లు ఒక షాట్ అన్న పెట్టిండాల్సింది. కానీ ఆ ప్రోమోలో పెట్టకుండా ఇక్కడ తల్లి కూతురుని అయితే కలపాలనేసి మన డైరెక్టర్ గారు గట్టిగా పంతం పట్టుకున్నారు. కాబట్టి ప్రోమోలో సెంటిమెంట్ వర్కౌట్ చేయాలనేసి అయితే ఆ విధంగా చేశారు. కానీ జోష్నకు పడిండే షాట్ ఒకటి పెట్టింటే టీఆర్పీ అనేది ఈరోజు దూసుకుపోయింది అనేసి నాకైతే అనిపించింది. సరే అనేసి ఈరోజు ఎపిసోడ్లో మన శ్రీధర్ గారు కంప్లీట్గా మారిపోయారు. అక్కడ చూసుకున్నట్టయితే నిన్న నాకు ఒకరు అడిగారు, బుజ్జి గారు అడిగారు, ఏమడిగారంటే అక్కడ శ్రీధర్ గారు నిజంగానే మారిపోయారా లేకపోతే అలాగనే అంటే నటిస్తూ ఉంటారా అనేసి. 99% అయితే 99.9% అయితే శ్రీధర్ గారు అయితే మారిపోయారు. ఇక్కడ శ్రీధర్ గారు మారిపోయారు అన్న దానికి కారణం కూడా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. దీపన్న కొడుకుని కాపాడింది. అందుకోసం నేను ఎప్పటికీ దీపకు రుణపడి ఉంటాను అని అయితే చెప్పాను. ఇప్పటికైతే 100% మారిపోయారు. కానీ స్టోరీ డిమాండ్ చేస్తే ఒకవేళ జోష్న ఏమన్నా మళ్ళీ ఏదన్నా విలన్స్ సరిపోకుండా ఉంటే అప్పుడు మళ్ళీ దీపా పైన అటాక్ చేయడానికి మన శ్రీధర్ గారిని మళ్ళీ విలన్గా చేస్తారు. అలాగే సీరియల్లో ఒక్కరు కూడా తినగలేదబ్బా. అంటే ఆ పాయింట్ నాకు తగ్గకూడదాం అనేసి ఎవరు అనుకోవట్లేదు. ఇక్కడ కార్తీక్ చూసుకున్నట్టయితే దీప విషయము చెప్దాం అనుకుంటాడు, ఎవరికి చెప్పడు. అలాగే కార్తీక్ ప్రతిదీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తారు. అంటే ఇప్పుడు దశరథ్ గారిని అలాగే సుమిత్ర గారిని కలపాలనేసి ఎన్ని విధాలు ప్రయత్నించినా కానీ అది మనకు లాస్ట్ మూమెంట్ వరకు దాదాపు 2 వారాలు 3 వారాల నుంచి అదే సీరియల్ లాగి ఈరోజు అయితే అందరూ సెటరేట్ అయ్యారు. మన సుమిత్ర గారు అయితే అందరినీ క్షమించమని అడతారు అనుకునే లోపల సుమిత్ర గారు మళ్ళీ ఒక టిస్ట్ అయితే ఇచ్చారు. ఏం టిస్ట్ ఇచ్చారంటే, మీరైనా సర్ప్రైజ్ ఇచ్చేది నేను కూడా సర్ప్రైజ్ ఇస్తాను. ఎక్కడైతే నేను తాళు తీశానో ఎక్కడైతే మీ పెళ్లి జరిగిందో అక్కడే నేను సమాధానం చెప్తాననేసి ఒక మెలికైతే పెట్టారు. అంటే మన సుమిత్ర గారు మంచి చేయబోతున్నారా చెడు చేయబోతున్నారా అనేసి మనం అయితే చూడాలి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఇంట్లో మాట్లాడితే బాగుండదు కాబట్టి సుమిత్ర గారు మా ఇంట్లో మాట్లాడదాం అనేసి అన్నారంటే ఖచ్చితంగా సుమిత్ర గారు మారారని మనం ఇన్ని రోజులు అనుకున్నాం. మారారా లేదా అనేసి నాకైతే ఇప్పుడు డౌట్ వేస్తుంది. ఎందుకంటే సుమిత్ర గారు ఒరిజినల్ ఫేస్ ఓపెన్ అయ్యేది మనకు మండే ఎపిసోడ్లోనే లేకపోతే ట్యూస్డే ఎపిసోడ్లోనే ఓపెన్ అవుతుంది. దానికోసం అనేసి మనం వెయిట్ చేయాలి. అలాగే తాతగారు దశరథ్ గారు మాట్లాడుకున్న మాటలు మాత్రం చాలా బాగా అనిపించాయి. ఒక అన్న చెల్లెల బాండింగ్ ఎలా ఉంది అన్న కోసం అనేసి మన తాతగారు అయితే కన్నీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాటను మర్చిపోయారు అనేసి. వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట ఏమి ఇచ్చారంటే, ఇల్లరికం ఆలూరు తెచ్చుకోండి, ఖచ్చితంగా మీరు ఇల్లరికం ఆలూరు తీసుకురండి అంటే, నేనైతే ఇల్లరికం ఆలూరు తీసుకురాలేదు, కానీ నువ్వైతే మీ బావగారిని అయితే మాతోనే కలిసి ఉన్నాను బావగారు అనేసి అయితే నువ్వు చెప్పావు. అప్పుడు నేను ఆ మాట మర్చిపోయాను. అలా అంత ప్రేమను పెంచుకున్నావు నువ్వు అనేసి అయితే చెప్పారు. మళ్ళీ అలాగే దశరథ నువ్వు మీ భార్యను క్షమించి ఎలాగైనా సరే మీ భార్య నువ్వు కలిసి ఉండాలనేసి అయితే మన తాతగారు అయితే చెప్పారు. అది అయిపోయిన తర్వాత జోష్న వచ్చి పారిజాతం గారికి వార్నింగ్ ఇవ్వాలని ఆలోచిస్తుంది. గ్రాని ఎందుకు నాకు ఆపోజిట్గా చెప్పింది అనేసి ఆలోచిస్తా ఉంటే అక్కడ పారిజాతం గారు వచ్చి డోర్ వేసి మరి టప్ప నువ్వు నా రక్తం కాబట్టి నువ్వు ఇంకా బతిగా ఉండవు, అదే నా రక్తం కాకపోయింటే నువ్వు చనిపోయి ఉంటావు, ఇప్పటికి నేను చంపేసేదాన్ని అనేసి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చింది. 3 చెంపదెబ్బలు పడేకుంది. నీకు దండం పెడతాను తల్లో నన్ను వల్లే ఏమి నా పైన ఎంత కక్ష కట్టావు అనేసి అయితే చెప్పింది. అక్కడ రక్త సంబంధానికి నువ్వే వాల్యూ ఇవ్వలేదు, అలాంటిది పెన్షన్ సంబంధానికి నువ్వు ఎక్కడ వాల్యూ ఇస్తావు అనేసి మన పారిజాతం గారు అయితే మంచి మాటలైతే మాట్లాడుతూ ఈ దెబ్బతో జోష్న పారిజాతం గారు క్లాష్ అయితే రాబోతుంది. అలాగే దాస్ గారి గురించి నిజం తెలిసిన తర్వాత, దాస్ గారిని చంపాలనుకుంది అని నిజం తెలిసిన తర్వాత మన పారిజాతం గారు ఎలా రియాక్ట్ అవుతారని నేనైతే ఈగర్ వెయిట్ చేస్తున్నాను. మంచోళ్ళు బాయ్, యాక్చువల్ చెప్పాలని తాతగారి ఫ్యామిలీ చాలా మంచోళ్ళు. సీరియల్ అయితే ఇప్పట్లో ఎండ్ అయ్యే ప్రసక్తే లేదు. ఇంకా దాదాపు ఇంకొక 500 ఎపిసోడ్లు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. మంచి ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూసినానికి థ్యాంక్ యూ సో మచ్.